లేచినోడు పాట పాడదాము. నూట 81వ పాట. నూట 81వ పాట చివరి 2 చరణాలు మాత్రం పాడదాము. 181 చివరి 3 చరణాలు పాడదాము. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చిత్తుగా తొక్కెను. సాతానుని తలను చిత్తుగా తొక్కెను. సదా రాజమేలును. సదా రాజమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతమును పోలి. సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలి. సూర్యకాంతి వలె ప్రకాశించెను. సూర్యకాంతి వలె ప్రకాశించెను. జయమని పాడెదము. జయమని పాడెదము. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరును. ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరును. సృష్టికి దేవుడవని. సర్వ సృష్టికి దేవుడవని. ఆరాధించి మొక్కిరి. ఆరాధించి మొక్కిరి. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు. విజయము ఇచ్చే తన ద్వారా మనకు. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు. విజయము ఇచ్చే తన ద్వారా మనకు. అధిక విజయము మనకిచ్చు ప్రభువే. అధిక విజయము మనకిచ్చు ప్రభువే. అందరిలో అతిశ్రేష్ఠుడు. అందరిలో అతిశ్రేష్ఠుడు. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో
ఘన విజయుండాయను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. పరలోకాధిపతులకు ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం కొంతసేపు. ఆ తర్వాత మనం పరీక్షించుకొని మరి యోగ్యమైన దాన్ని మనం పరీక్షించుకొని ప్రభువును సమీపిస్తాం. లేనట్లయితే మనకు రాబడింది చాలా తేడా రాబడింది. చూడండి ఆ మాట 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒకవేళ అట్లా యోగ్యంగా పరీక్షించుకున్నట్టుగా మనము పాల్పొందుట అది మరి ఏమో రాబడిందో మనమే చదువుతాం. 17వ వచనము 18వ వచనం. మీకు 17 మీకు ఈ విధి నియమించు మిమ్మల్ని మెచ్చుకొనను మీరు కూడి వచ్చిన ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. కానీ పరీక్షించుకున్నప్పుడుగా పొందినా అంటే మనకు మేలే కాదు, మనకు ఆశీర్వాదం కాదు, మనకు క్షేమం కాదు, మనకు ఆరోగ్యం కాదు. అంటే అన్ని విషయాలు మనము మరి నష్టపోతామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. పరీక్షించుకోవాలి అంత మాత్రం కాదు, ప్రభుని ఆరాధించాలి. చాలా మంది ఆరాధించలేకపోతున్నారు. అంటే మీకు మారుమనసు లేదని అంటారు, మీకు మారుమనసు లేదని అంటారు. మారుమనసు లేకుండా ఎంతకాలం మందిరానికి వచ్చినా 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ బ్రతికినంత కాలం మందిరానికి వచ్చిన మారుమనసు లేకుండా మందిరానికి వస్తే దేవుడికి ఏమో ఉపయోగలేదు, మనకేమో ఉపయోగలేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాం. మన ప్రయాసం అంతా దేని కొరకు? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. కనుక ఆ పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఇంత కష్టపడి ఇంతకాలము త్వరగా ముగించుకొని చలికి వర్షానికి ఎండకు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని మందిరానికి వస్తున్నాం. ఏం ప్రయోజనం? దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉండాలి. మరి అందరికంటే అందరిలాగా మనం కూడా ఎన్నో కూర్చోవచ్చుగా. అంటే వాళ్ళకు మనకున్నటువంటి వ్యత్యాసం అంటే మనం ఒక నిరీక్షణ మనకు ఏదో ఒక అంతకాలం జీవించిన ఒక మరణిస్తాం, ఆ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగినటువంటి మనమందరం కూడా మారుమనసు అనుభవం లేకుండా ఇక్కడ ఇంతకాలం వచ్చి కూర్చున్నా కానీ కూడా ఏం ఉపయోగం లేదండి. మారుమనసు పొందండి, తీర్మానం చేసుకుని వెళ్ళండి. తీర్మానంతో వెళ్దాం. ఇదే వాక్యం కూడా అదే తీర్మానము అనేటువంటి మాట మీద. ఏం తీర్మానం? ఎవరెవరు ఏం తీర్మానం చేశారు, ఎట్లా జీవిస్తామో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. మనం ఎట్లా జీవిస్తున్నాం దాన్ని పరీక్షించుకొని మనం ఇక్కడ నుండి అందరం కూడా వెళ్దాం. ఆ విధంగా మనకు ఆ విధంగా సహాయం చేయండి. అక్కడ అంటే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం 22 వరకు 21 వరకు. 16వ అధ్యాయము 21 వరకు 16వ వచనం 10వ అధ్యాయం. మనం దీవించు ఆశీర్వచనం పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటే మనం విరుచుబెట్టే తిరుట క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే శరీర ప్రకారమైన ఇష్టాన్ని చూడండి. బలి అర్పించిన వాటిని తిరువారు బలిపీఠంలో పాలువారు కారా? లేదు. కానీ అన్ని జనులు అర్పించే బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలుపరవుట నాకు ఇష్టం లేదు. ప్రభు బలి నుండి దేవుని బలి నుండి రాగలేరు. ప్రభు బలి ఉన్నదాన్ని దేవుని బలి ఉన్నదాన్ని రాగని పాలు పొందనేరరు. మరొక మాట చూద్దాం. మరి గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కలిసి వద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఒకసారి 2వ అధ్యాయం 20వ వచనం.
నేను క్రీస్తు కూడా శిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నన్ను జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరములో జీవిస్తున్న జీవనం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రేమించారు కనుక మా కొరకై ప్రాణం పెట్టారు. ఆ శిలువ ద్వారా మా మీద ఉన్నటువంటి మరణ శాసనం, మరి సాతానిక అధికారం, సాతానిక బంధకాలు విడుదల చేసి, సాతాన్ని ఓడించి, మరణాన్ని బ్రిగివేసి, మరణ మురుడు విరిచివేసి, విజయం పొంది, సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు, నిరంతరము చేసిన దేవుడు కనుక ప్రభావ, మరి ఆ మరణం ద్వారా పొందినటువంటి శాపమును తొలగించిన దేవ, మరి నన్ను రక్షించిన ఆయన, నా పాప శాపం భరించిన దేవుడు, నా కొరకై విజయశాలిగా మరణం చేసి తిరిగి లేచినందుకై స్తోత్రాలు. మీ శిలువ రక్తం ద్వారా ప్రతి పాపం కడిగినందుకై స్తోత్రాలు. మేము సేవించే అధికారం, సేవించే ఆధిక్యత నాకు కలిగించినందుకై స్తోత్రాలు. మీ ప్రజలందరితో కలిసి ప్రభావం నుంచి ఆరాధించడానికి, మీ బలియాగం జ్ఞాపకం చేసుకుని మీరు తిరిగి రాగడానికి, ప్రభావ మా పితరుడు, మా అపొస్తలుడు మరి ఏ విధంగా తను తాను అప్పగించుకొని నన్ను ప్రేమించి నా కొరకే అప్పగించుకున్నాడు, నా ప్రభు కొరకే నేను జీవిస్తానని తీర్మానించినటువంటి తీర్మానం ప్రభు నేను మేమందరం కూడా ఈ తీర్మానంతో వెళ్ళడానికి మాకు నేర్పించండి. మాకు ఇచ్చిన సార్వత్రిక వాగ్దానం కూడా అదే. ప్రభు నన్ను ప్రేమించడం కనుక అయితే తప్పిస్తున్నాను. నా ప్రేమించడం కాదు, నేను ప్రేమిస్తున్న దానికి గుర్తుగా దానికి తగినట్లుగా మేము జీవించడమే ఆ ప్రేమ. అప్పుడే మా కొరకే లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం సిద్ధపరిచిన, అటు ఆశీర్వాదం సిద్ధపరిచిన ఆశీర్వాదం పొందినట్టుగా, అనుభవించినట్టుగా నన్ను మమ్మల్ని ఈ విధంగా సిద్ధపరచండి. మేము అలాంటి తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు నేర్పించిన మొదలు చెల్లిస్తూ కేశవరావు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుతూ వచ్చాము పౌలు యొక్క తీర్మానం. ఎట్లా పౌలు తీర్మానం పొందాడంటే చూడండి, మరి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాశాడు? నేను చదవండి, కొంచెం తేడా ఉంటుంది. 11వ అధ్యాయం 20 నేను మీకు అది చాలు. ఎవరి వల్ల పొందినాడు ఇది? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందినటువంటి వాడిగా ఉన్నాడు కనుక వేరే అంతకుముందున్నటువంటి అపోస్తలుల ద్వారా ట్రైనింగ్ తీసుకోలేదు, లేకపోతే అంతకున్నటువంటి మరి యేసు ప్రభుతో ఆయన సంచరించి జీవించిన వాడు కాదు. కనుక ప్రభు వల్లనే పొందినటువంటి వాడు ఉన్నాడు. ఈ దర్శనం, ఈ బల యొక్క ప్రత్యక్షత ఆయనే కొరింథీ సంఘానికి నియమించాడు. విడారా, ఇట్టి ప్రత్యక్షతను పొందిన వాడు పలికేటువంటి మాట ఇది. నేను ఎవరి కొరకు చేసినట్టే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభము. నేను ఎవరి కొరకు బ్రతకాలి? నన్ను ప్రేమించాడు, నా కొరకు, నా ఆస్తి కొరకు కాదు, నా బంధువుల కొరకు కాదు. కనుక నన్ను ప్రేమించి నా కొరకే తను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను అంటున్నాడు. కనుక మరి అలాంటి తీర్మానం చాలా మంది చేశారు. దేవుని కొరకే జీవిస్తాము అనేటువంటి తీర్మానము చాలా మంది చేశారు. ఇదిలో మన తీర్మానం ఏంటో ఒక ఏడు మందిని మనం చూస్తాము. ఆ 7 మందిలో ఎవరి తీర్మానం ఎట్లా చేశారు, ఏ పరిస్థితిలో చేశారు, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ తీర్మానం మనలో ఉన్నదా లేదా, ఆ తీర్మానంతో మనం వెళదాం. మనకు కూడా ఇలాంటి పరిస్థితులు అందరికీ కూడా ఎదురవుతాయి. అయినా కూడా అయితే మన తీర్మానం అందులో ఉన్నామా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో రూతు చేసినటువంటి గొప్ప తీర్మానము, ఆ తీర్మానం ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం కూడా చూద్దాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుగా నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు వృద్ధి పొందు చోటనే నేను కూడా వృద్ధి పొందదును, అక్కడనే పాతి పెట్టబడతావు. ఈ వచనంలో చూడండి ప్రియులారా, ఈ వచనంలో చాలా అంతరార్థమున్నది, గూఢార్థమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఈ రూతు యొక్క తీర్మానంలో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి ప్రియులారా. ఒక అన్యురాలు, దేవుడు ఎప్పుడు ఎరగనటువంటిది చిన్నప్పటి నుంచి. అయితే నయోమి తన కోడలుగా చేసుకున్నటువంటి దినము నుండి కూడా ఆ దేవుని గురించినటువంటి సంగతులు తెలియజేసినప్పుడు తన మనసు మార్చుకున్నది.
తన జీవితాన్ని మార్చమని ప్రభుని అడిగింది. ప్రభు తన జీవితాన్ని మార్చినాడు, తన హృదయంలో ముద్ర వేసినాడు. నీవు నా కుమార్తెను నేను తినవండి. ఏ నుండి అయితే ఆ ముద్ర వేయబడిందో ఆ దేవుడు ఒక తీర్మానంలో ఉంది, నాకు ఈ దేవుడు కావాలి, నాకు ఈ ప్రజలతో సాహసం కావాలి, నాకు ప్రజలు ఉన్నటువంటి ఆ దేశంలో ఉండాలి. ఒకవేళ ఆమె అనుకుని ఉండవచ్చు, అనుకుని ఉండకపోయిండొచ్చు. ఏమని? నేను మళ్ళా ఇశ్రాయేలు దేశానికి వెళ్తానని అనుకోకపోవచ్చు. భర్త చనిపోయిన కారణం బట్టి, మరి తన మామ చనిపోయిన కారణం బట్టి ఆమె అక్కడి నుంచి అప్పుడే వెళ్ళడానికి మరి కారణమైంది. కానీ ఒకవేళ నేను ఆ దేశానికి వెళ్తాను అని అనుకోవచ్చు. అయితే అద్భుతంగా దేవుడు మరి ఆమెను రక్షించడానికి ఇష్టపడి, ఆమెను ఆశీర్వదించడానికి ఇష్టపడి ఆమెలో ఒక తీర్మానం పుట్టించినట్టు వీడన ఈ ఉదయకాల సమయంలో బలలో పాల్పొందే దేవుడు మరి అతడు నన్ను ప్రేమించి చూడని తప్పించదని చదువుతూ వస్తున్నాము. మరి ఆ మాట పలికినటువంటి వాడు పలికి మాట ఏంటంటే, నన్ను ప్రేమించి, నేను ఇంతవరకు నన్ను ప్రేమించాడు కనుక నన్ను ప్రేమించేటువంటి ఆ ప్రభు కొరకు నేను జీవిస్తాను. వారి యొక్క రూతు యొక్క తీర్మానం ఏంటంటే, నేను ఆయన కొరకే జీవిస్తాను, ఆ ప్రజల మధ్యనే జీవిస్తాను, బ్రతికిన ప్రజల మధ్యనే, చనిపోయిన ప్రజల మధ్యనే తీర్మానం చేస్తున్నా. మధ్యలోకి వస్తున్నాను. బ్రతికిన, చనిపోయిన, కష్టమైన, నష్టమైన, దేవుడి పేరుతో నిందన అవమానం నేను భరించాలి అనే తీర్మానంతో మధ్యలోకి రావాలి, అనే తీర్మానంతో ఇంటికి వెళ్ళాలి, అనే తీర్మానం ఇంట్లో కూడా ఉండాలి, మనం బయటికి వెళ్తే కూడా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు కదా ఈ తీర్మానం. ఎక్కడికి వెళ్ళా ఈ తీర్మానంతో మనం జీవించాలి. నేను జీవించేది నా పిల్లల కొరకు కాదు, నా భర్త కొరకు కాదు, ఫస్ట్ దేవుడి కొరకు. మొట్టమొదటి దేవుడి కొరకు జీవించినట్టయితే నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ బంధువుల కొరకు జీవించడానికి నీకు దేవుడు సహాయం చేస్తాడు. అట్లా జీవించాలి. అయితే మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, నీవు ప్రేమించి, నిన్ను ప్రేమించాడు ఆయన, పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించేటువంటి ప్రభు కొరకు జీవించాలి. అదే రూతు యొక్క బలమైన తీర్మానం. ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడి కొరకే జీవిస్తాను. చనిపోయిన పర్లేదు, అర్థమైనాడు, పోయినా పర్లేదు, ఇక మిగిలిన జీవితం ఆ ప్రభు కొరకే జీవిస్తా, ఆ ప్రజల మధ్యనే ఉంటా. అత్త నన్ను మాత్రం వెలికిపోమని చెప్పొద్దు, నాకు నీ దేవుడు నాకు కావాలి, నీ దేవుడు నన్ను రక్షించాడు కనుక ఇప్పుడు నీ అత్తను, నీ కోడలో, నీ మామను, నీ భర్తను, నీ బంధువులు, నీ భార్యను ఎవరైనా ఆటంకపరుస్తుంటే చెప్పు, ఆ దేవుడు నన్ను రక్షించాడు, నా పాపం క్షమించాడు, నా కొరకై మరి శిలువలో మరణించి ఆ నా మరణాన్ని నిరర్థకం చేశాడు, మింగివేశాడు, ఆ మరణం మీద విజయం పొందాడు, ఆ విజయంలో నన్ను కూడా భాగస్వామిగా చేశాడు, ఆ విజయంలో నన్ను కూడా భాగస్వామిగా చేశాడు. ఆ ప్రభు కొరకు నేను జీవిస్తా, నన్ను అడ్డుపరచొద్దు, నేను మందిరానికి వెళ్ళాలి, ఆ ప్రభువుని జీవించాలి అనేటువంటి తీర్మానం మనం కూడా చేసుకోవాలి. అమ్మ, అక్క, అయ్యా, ఇటు తీర్మానంతో బ్రతుకుతున్నామా ఇంట్లో? ఇటు తీర్మానంతో మందిరానికి వస్తున్నామా? ఇటు తీర్మానంతో ప్రభువుని జీవిస్తున్నామా? ఊరికనే బైబిల్ పట్టుకొని వస్తున్నాం మనం. నీవు తీర్మానంలో మనం ఉండాలనేటువంటిదే కోరిక. ఇప్పుడు అన్యురాలైనటువంటి రూతు ఎంత గొప్ప తీర్మానం అడిగింది. నన్ను ప్రేమించి నా కొరకై తను అప్పగించినటువంటి ఆ ప్రభు యేసుక్రీస్తు కొరకనే జీవిస్తానంటుంది. జీవితాన్ని మార్చబడిన ఆలోచన అంటుంటాయి. పూర్తిగా నువ్వు మారుమనిషి పొంది ఉంటే నువ్వు కూడా అట్టి తీర్మానంలో ఉండగలుగుతావు. ఇంకా మారుమనిషి పొందకపోతే ఇక్కడ ప్రభు కొరకు, ఇంటికాడ భర్త కొరకు, పిల్లల కొరకు, ఊరి కొరకు, లోకం కొరకు, ఇక్కడ మాత్రమే ప్రభు కొరకు. అట్లాంటి తీర్మానం మనం చేయకూడదు. ప్రభు నేను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, తీర్మానంలో ఉండాలి. నా కొరకు ప్రాణం పెట్టాడు, సామాన్యం కాదు, ప్రాణం పెట్టాడు. డబ్బు ఇవ్వచ్చు, లేకపోతే చందా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా మరి ధాన్యము, ధనము, పశువులు ఇవన్నీ ఇవ్వచ్చు, ఎవరికైనా దానం చేయవచ్చు. నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన ఒకడే కనుక ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోమని రూతు జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడికి వచ్చింది చూడండి. అక్కడి నుంచి 12 వచ్చిన 2వ అధ్యాయం 12 వచ్చిన చూడండి. 2వ అధ్యాయం 12 వచ్చిన 2:12 చదవండి. ఆ తీర్మానం ఎక్కడికి వచ్చింది? నీవు యెహోవా నీకు చేసిన దాన్ని ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు కనుక ఆయన రెక్కల కింద మనం కూడా వచ్చాను. ఇప్పుడు
సమాజం తిరిగి లేచినటువంటి యేసు ప్రభు రెక్కల కిందకి వచ్చాము. ఇప్పుడు ఆ రెక్కల కిందనే మనకు క్షేమం, ఆ రెక్కల కింద మనకు భద్రత. ఆ రెక్కల కింద ఉంటేనే మనం మరి పరలోకానికి తీసుకెళ్ళేది ఆయన. విడారా, మీరు యెహోవా రెక్కల కింద తీసుకొని వచ్చావు, ఆయన సంపూర్ణ బహుమానం నీకు ఇచ్చును. ఏంటా బహుమానం? ఈ లోపల ఎవరు ఇక్కడికి వస్తే బహుమానం ఇయ్యరు. ఇక్కడికి వస్తే బహుమానం ఏంటంటే ప్రభు నుంచి తెలియజేస్తారు, ప్రభు సిద్ధపరిచిన బహుమానం తెలియజేస్తారు. ఆ బహుమానం ప్రభు ఇస్తాడు. కనుక విడారా, ఈ రూతు యొక్క తీర్మానం మనం చేసేవారు ఉండాలి. రూతు తీర్మానంతో మనం వెళ్దాం. రూతే కాదు, రెండవదిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను కోటనందరి కనబడిన యూదులందరినీ సమాజములను సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానాలు చేయకుండా ఉండి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందను. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజులలో ప్రవేశించదును, నేను నశించదను. చూడండి, ఇక్కడ ఎస్తేరు యొక్క తీర్మానం. ఇశ్రాయేలుకు ఆపద వచ్చింది, మరణశాస్త్రం తీసుకొచ్చాడు దుర్మార్గుడైనటువంటి హామాను. ఇదిగో పలానా దేవుడు పలానా తారీఖున యావత్ ప్రపంచంలో 127 దేశాలు ఉన్నటువంటి యూదులందరూ కూడా చంపబడాలి. అందరికీ భయం అనిపిస్తుంది. సమయం దగ్గరికి వస్తుంది. ఇదిగో ఈ నెల ఇక దగ్గరికి వచ్చింది. ఇదిగో వచ్చే నెలనే, ఇదిగో వచ్చే వారమే అనేటువంటి సమయం దగ్గరికి వస్తూ ఉంది. ఆ సమయంలో మరి మొర్దెకై మరి ఎస్తేరు దగ్గరికి పంపించిన వర్తమానం ఆ విని ఏమంటుందంటే, నేను నా పనికెత్తెలను ఉపవాసం ఉండి మరి దేవుడికి మొరపెడతాం, నీవు కూడా అలాగే చేయమని చెప్పి తన దగ్గర వాళ్ళందరితో కలిసి చెప్తుందంటే, నేను నశించిపోతా, నేను చనిపోయినా పర్వాలేదు. ఎందుకు? ఆయన నా కొరకు చనిపోయాడుగా. ఇప్పుడు ఎస్తేరు తీర్మానం ఏంటంటే మనం చేయాలి. ప్రభువా, నీవు నా కొరకు మరణించావు, నేను నీ కొరకు మరణించడానికి ఇష్టపడతాను. ఎందుకు? నా కొరకు నా పాపశాపం భరించావుగా. అందుకని బ్రతుకున్న క్రీస్తే, చావైతే లాభము, మేలు కాదు లాభము. ఎవరు చెప్పగలరా? పౌలు చెప్పాడు. కానీ విడారా, ఈ ఉదయకాలం రూతు యొక్క తీర్మానం ఇది వింటూ వచ్చాము. ఇంకా చదవడం తర్వాత రూతు యొక్క తీర్మానం వివరించడానికి సమయం సరిపోదు. కానీ ఎస్తేరు యొక్క తీర్మానం కూడా, నేను నశించినా సరే నశించిపోతాను, అయితే నా ప్రజలు క్షేమం ఉండాలి. నేను చనిపోయినా పర్లేదు, నా ప్రజలు ఇశ్రాయేలు క్షేమం ఉండాలి అన్న తీర్మానం అనుకుందా? నేను పోను, పక్కింటి వాళ్ళు కూడా పోలేను, మందిరాన్ని మా వీధులు కూడా పోలేను. అది మన తీర్మానం కదా. మనం పోము, పోయేటోళ్ళు కూడా జరగొడతాం పోకుండా. కానీ పోతున్నారంటే రాజు ఏమన్నాడు? దావీదు రాజు ఏమన్నాడు? 122 కీర్తన 1వ వచనంలో, దేవుని మందిరమునకు వెళుతున్న జనులు నాతో అన్నప్పుడు ఏమన్నాడు? పోండి, నాకు చాలా పని ఉంది, మీరు పోతే పోండి అన్నాడా? సంతోషంతో నేను కూడా వస్తాపా అన్నాడు. వీడారా, నేను నశించినా సరే, నేను చనిపోయినా సరే, నా ప్రజలు క్షేమం ఉండాలి, నా సంఘం క్షేమం ఉండాలి, సంఘంలో ప్రతి కుటుంబం క్షేమం ఉండాలి, ప్రతి సహోదరుడు యవనస్తులు క్షేమం ఉండాలి. దాని కొరకే ప్రార్థన అవసరం. దాని కొరకే ప్రార్థన జీవితానికి రమ్మని అడిగేది, దాని కొరకు ఉపవాస ప్రార్థనకి రమ్మని అడిగేది. వీడారా, ఎందుకొరకు మనం క్షేమం ఉండలేకపోతున్నామంటే, ఎందుకొరకు కలవరంతో ఉండగలుగుతున్నామంటే, ఎందుకొరకు అభివృద్ధి పొందలేకపోతున్నామంటే, ఎదుటివారి క్షేమం కోరడం లేదు. మనం సంఘం క్షేమం ఉండాలని మనకు ఇష్టం, మరి ఆలోచన లేదు మనకి. వీడారా, రూతు యొక్క తీర్మానం, మరి ఎస్తేరు యొక్క తీర్మానం ఏంటంటే, నా ప్రజల కొరకు నేను చనిపోయినా పర్లేదు. రాజు నన్ను పిలిచి, నువ్వు రాని కదా, నీకేం పడింది, వాళ్ళు చంపినా పర్లేదు, నా ప్రజల కొరకు నా దేవుడికి మొరపెడతాను. వీడారా, రానికి ఏమైనా తక్కువనా? సింహాసనం కూర్చోడు దేవుడు తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చేమో. అయినా మొదలుగా చెప్పాడు, నువ్వు తప్పించుకుంటావు అనుకుంటామేమో, నువ్వు కూడా తప్పించుకోరు, అయినా పర్లేదు. రాజు నన్ను హింసించిన చంపినా పర్లేదు, నా ప్రభు కొరకు, నా ప్రజల కొరకు నేను చనిపోతాను.
అనేటువంటి తీర్మానంతో ఉపవాసం ఉండింది. దేవుడి ద్వారా దయ పొందింది. దేవుడు ఆమె చేసినటువంటి ఉపవాసానికి, ఆమె చేసినటువంటి విజ్ఞాపనకు దేవుడు దయ చూపించాడు. ఆ మరణ శాస్త్రాన్ని కొట్టివేసి మరలా ఒక శాస్త్రం పుట్టించాడు మొర్దెకై ద్వారా. రాజు ఉగ్రం ఇచ్చాడు, నీ ఇష్టం వచ్చాడు రాసుకోండి. ఎంత గొప్ప మార్పు చూడండి. అంటే ప్రార్థన భూలోకాన్ని తలకిందులు చేస్తాయి. తలకిందులు ఉంటే చక్కగా పెడుతుంది, చక్కగా ఉందని తలకిందులు చేసేది ఉండదు. విడారా, అది ప్రార్థన శక్తి. అంటే రూత్ యొక్క, ఎస్తేర్ యొక్క తీర్మానం ద్వారా ఆ యొక్క శాస్త్రం తలకిందులైపోయింది. ఎంత గొప్ప తీర్మానం! నన్ను ప్రేమించి నా కొరకే తను అప్పగించుకున్నటువంటి నా ప్రియమైనటువంటి ప్రభు కొరకు నేను జీవిస్తాను. ఏమైనా పర్లేదు, నాకు రక్షణ ఇచ్చాడు, నా దేవుడు రక్షించాడు. నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. ఇదిగో నా జనం మరణిస్తున్నారు. ఇదిగో మరి మందిరానికి వచ్చేవాళ్ళు అనేక రక్షణ లేదు, మార్మోసు లేదు, మరి బాప్తిసం లేదు. బాప్తిసం చేసేవాడికి ఎన్నిసార్లు ప్రకటన చేసినా ముందుకు రావట్లే. మీ పేర్లు ఇవ్వండి అడుగుతున్నా. ఎంతమంది ఉన్నారు బాప్తిసం చేసిన పేర్లు ఇవ్వని అడుగుతున్నా. మీకు బాప్తిసం ఇస్తాం. బాప్తిసం ఇచ్చేంత మాత్రమే కాదు, ప్రభు కొరకు జీవించడానికి తీర్మానంతో వెళదాం ఇక్కడి నుంచి. ఆ తీర్మానం చేసుకున్న ఈరోజు అమ్మాయి ఎవరైనా సరే ఇలాంటి తీర్మానాలు లేకుండా ఉంటే మన ఈరోజు అయిన డ్యూరియన్ ఆ తీర్మానంతో వెళ్దాం. మూడవదిగా అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం. ఇప్పుడు పౌలు గురించి మాట్లాడదాం. 26వ అధ్యాయము 19వ వచనం. పౌలు ఒకటే కాదు, ఇంకా చాలా తీర్మానాలు చేశాడు. 26వ అధ్యాయం 19వ వచనం. అయితే కాదమ్మా, 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక. ఏమన్నాడు పౌలు ఏమన్నాడు? నేను ఒక ఆకాశంలో ఒక దర్శనాన్ని పొందాను, ఒక వెలుగును చూశాను, ఒక స్వరాన్ని విన్నాను. దేవుడు నన్ను తాకినాడు, నన్ను రక్షించాడు. నా కులము, నా మతము, నా విద్యాభ్యాసము, నాకున్నటువంటి చదువు అంతా కూడా దాన్ని తీసివేసి నాకు జ్ఞానం ఇచ్చాడు, నన్ను వెలిగించాడు. నాకు కలిగినటువంటి పొరలను రాల్చివేశాడు. గర్వము, అహంకారము, మతభేదములు, కలహములు, దూషణ, హింస, అవమానంతో జీవించినటువంటి వాడును ఇవన్నీ కూడా తొలగించబడ్డాయి. ఆ దర్శనంలో నేను చూసినటువంటి అదే. కనుక ఆ దర్శనం నుండి నేను ఇక అవిధేయుడను కాను. ఏదైతే గత ప్రార్థన కోరికలు చెప్తూ వచ్చాను విడారా, ఆల్రెడీ ప్రజలు చెప్పాను. పౌలు యొక్క తీర్మానం ఎంత గొప్పదో. పౌలు తను అప్పగించుకున్నాడు. ఏంటంటే ప్రభు ఆకాశముడు దర్శనం చూపించాడు. ఆ దర్శనంలోనే నిల్చున్నాడు మరణం వరకు. ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, చెరసాలు వచ్చాయి, దెబ్బలు వచ్చాయి, రాళ్ళతో కొట్టారు, గొలుసులతో బంధించారు, గతంతో కొట్టారు, ఉపవాసము, చలికి, ఎండకు, వానకి, సముద్రంలో, ప్రయాణంలో, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అందరి ద్వారా కూడా కలిగినటువంటి నష్టము. 2 కొరింథీ 11వ అధ్యాయం మీరు చదవండి. 23 రకాల శ్రమలు ఉన్నాయి అక్కడ. వీళ్ళ ఆ దర్శనంలో ఉన్నాడు కనుకనే ఇన్ని శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కారణం, నాకు ప్రాణం పెట్టాడు. గొలుసులు కాదు, దెబ్బలు కాదు, చెంపదెబ్బలు కాదు, ఉమ్మి వేయడం కాదు. నా కొరకు, నా ప్రభు నా కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను వెనకంజ వేయను. నాకు ఏదైతే దర్శనం చూపించాడో దానిని నేను వెనక్కి రానే రాను. మనం రక్షణ దినంలో తీర్మానం చేసుకుంటాం. ఏమ్మా మానవుడు పొందావా? పొందాను. తలనొప్తారు పద్ధతి మాట్లాడుకుంటాం. ప్రభు కొరకు జీవిస్తావా? భర్త నుండి, భార్య నుండి, పిల్లలు ఏదైనా శోధన వస్తే జయించడానికి తీర్మానం చేసుకుంటావా? అన్ని తలనొప్తాం. కానీ కష్టం వస్తే అప్పుడు నోరు వస్తుంది. అప్పుడు నోరు తెలిసి మాట్లాడతాం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఈడ మాత్రం గట్టిగా చెప్పాం. పెళ్ళిళ్ళ కాడ కూడా అబ్బాయి గట్టిగా చెప్తాడు, బయట తీసుకోండి. ఆయనకి కూడా ఉంటావా? కష్టం వచ్చినా భరిస్తావా, బాధ వచ్చినా భరిస్తావా అంటే ఆయన చెప్తాడు భరిస్తాను అంటాడు. ఈ ఒక్కడికి వచ్చినప్పటికల్లా మెల్లగా అంటే భరించడానికి ఇష్టం లేకపోతే చెప్తుంటారు. ఒక పెళ్లి రోజు చేపిస్తున్నాడంట, ప్రమాణాలు చేయిస్తూ ఉంటే
ఆయనది అయిపోయింది. ఈమె చేతికి ఇచ్చాడు మైక్ మాస్టర్ గారు. కరువైన ఖడ్గమైన శ్రమైన నిందైన అన్నిటిని భరించి నీకు లోబడి నేను జీవిస్తాను అని తీర్మానం చెబితే నేను అది చేయను. ఆయనకి ఎందుకు లోబడతా? కష్టం వచ్చినప్పుడు నేను అది చేయనంటుందా? అడిగితే నేను పెళ్లి చేయకపో, నువ్వు చేయకపోతే భయం, నేను చేసుకోలేను. ఆ ప్రమాణం చెప్పినప్పుడు ఒప్పుకోలేదండి ఆమె. నేను ఆయనకు లోబడి ఉంటాను. కలిసి ఉండమంటూ ఉంటాం, కానీ లోబడి ఉంటుంది ఏంటి? అట్లా ఉంటుంది. కనుక బిడ్డలారా, ఆకాశముడికి వెళ్ళినటువంటి దర్శనం ప్రభు మాట్లాడినాడు, వెలుగును చూపించాడు, మాట్లాడాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు, మునుకోలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త. సౌలు పౌలుగా మారినటువంటిదే. పౌలుగా మారిన తర్వాత పౌలు అంటాడు, నా ప్రభు నా కొరకై ఆయన పడినటువంటి పాటలు పొదవైన వాటిని అని చెప్తాడు ఆయన. చూడండి, కొలస్సీ పత్రికలో ఆ మాట ఉంది, చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24 వచనంలో ఏం మాట రాయబడింది? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24 వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమలను సంతోషించుతూ సంఘము అని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదవైన వాటి నా వంతు నా శరీరం సంపూర్తి చేయించున్నాను. ఎంత గొప్ప మర్మం అనేది! అంటే యేసుప్రభువు సంఘం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఇంకేమైనా ఉంటే సంఘం కొరకు యేసుప్రభువు కొట్టకుండా చెప్పకుండా ఏమైనా ఉంటే నన్ను తిట్టండి, యేసుప్రభువు మీరు ఏమైనా చేయాలనుకుంటూ ఉండింటే ఆ కష్టాల బాధ నా మీద వేయండి. ఎంత సమర్పణ అండి, ఎంత తీర్మానం! కొదవైన వాటిని నా శరీరంలో నా వంతుగా నేను భరిస్తున్నాను. చెప్పగలమై మాట? ఎంత మర్మంతో ఉన్నటువంటి సంగతి ఇది. క్రీస్తు సంఘం కొరకు ఎంత శ్రమ అనుభవించాడో, ఇంకేమైనా మిగిలింటే క్రీస్తు స్థానంలో నేను భరిస్తాను అన్నాడు. ఇది సాధ్యమేనా మనకి? ఏమంటే ఒకసారి ఆలోచించండి. క్రీస్తు పడిన పాటనే ఒకటి కూడా మనం పొందలేము. అయితే మిగిలినటువంటి వాటిని నేను భరిస్తాను నా దేహంలో అని పరిస్థితులతో అంటున్నాడు పౌలు. మనం వాటిని తీర్మానం అసలు చేయలేము. క్రీస్తు పడిన పాటలో ఒకటి కూడా మనం పొందలేము బిడ్డ. అయితే నేను భరిస్తున్నాను. అందుకే అక్కడ రాయబడింది, సంఘం కూర్చేటువంటి చింత నాకుంది అంటున్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఆ మాట చదివా. ఒక్క మాట చదువుతాం, పైన ఉన్నటువంటి ఎవరు అవసరం లేదు. కానీ మరి 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము అక్కడ ఆ మాట మాత్రం చూద్దాం. ఇదిగాక 28వ వచనం, ఇవిగాక సంఘములన్నింటినీ కూర్చే చింత ఏమో కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుతున్నది. ఆ పేరు చదవండి, ఇంకా చాలా ఉంటాయి. సంఘం కూర్చేటువంటి చింత కాబట్టి ఎవరికైనా ఉందా? మాకేం పడిందండి, సేవకుడు ఉన్నాడు, సంఘమిత్రులు ఉన్నారు, వాళ్ళు చింతపడతారు. మాకేం పడింది సంఘం కొరకు? సంఘం ఎట్లుంటే ఏమైపోతుంది? సున్నం వేయకపోతే ఏమవుతుంది? ఊడవకపోతే ఏమవుతుంది? ఏది లేకపోతే మాకేం పడింది? వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళు మనం అయితే పౌరవంగా అనడం లేదు. నా కొరకు శిలువలో భరించినాడు, పాటుపడ్డాడు, శ్రమ పడ్డాడు. ఇంకేమైనా మిగిలితే సంఘం కొరకు నేను భరిస్తాను. ఎంత మంచి తీర్మానం! ఇక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక పౌలు యొక్క తీర్మానం చూద్దాం. 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు తర్వాత మీరు చదువుకోండి. ఆయన తను అప్పగించుకున్న విధానం మరి నిశ్చయముగా 8వ వచనం, నా ప్రభువైన క్రీస్తు యేసును గురించి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను, దాన్ని సమస్తము పెంటగెంచుకుంటున్నాను. యేసు ప్రభువుని ఎరగడానికి, ఆయన మరణంలో అనుభవం పొందడానికి, ఆయన భూస్థాపనలో అనుభవం పొందడానికి, ఆయన పునరుద్ధానంలో అనుభవం పొందడానికి, ఆయన విజయంలో పాల్పొందడానికి సమస్తం నష్టం ఎంచుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి పౌలు గురించి చెప్పండి. ఇప్పుడు మరి సమయం లేదు కాబట్టి వెళ్దాం, ముందుకు వెళ్దాం. రండి. పౌలు మరి రూతు యొక్క తీర్మానము, ఎస్తేర్ యొక్క తీర్మానము, పౌలు యొక్క తీర్మానం. రండి. 4వదిగా యోబు గ్రంథము 27వ అధ్యాయం. యోబు గ్రంథము 27వ అధ్యాయము
27వ అధ్యాయం 27వ అధ్యాయము యోబు గ్రంథం ఏమంటే అక్కడ చూడండి 4వ వచనం నిశ్చయముగా 5వ వచనం ఒకసారి మీరు చెప్పినది న్యాయం నేను ఎంత మాత్రం ఒప్పుకొనను మరణం వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. తర్వాత వచ్చిన 11వ వచనం చూడండి 11వ వచనం దేవుని హస్తము గురించి నేను నీకు ఉపదేశించదను సర్వశక్తుడు అవి చేయు క్రియలను నేను దాచిపెట్టను. అంటే సాక్షిగా ఉంటాను. ఎన్ని కష్టాలు ఉన్నాడండి ఈ సమయంలో యోబు గారు, ఎంత శ్రమలో ఉన్నాడు, ఎంత బాధలో ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, ఈగలు వాడుతున్నాయి, మరి కుక్కలు లాగుతున్నాయి, మరి వచ్చి దుమ్మబడుతూ ఉంది, చలికి వర్షానికి ఎండకు కుమిలిపోతున్నాడు, కమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. ఈ సమయంలో స్నేహితులతో పలికిన మాట, మీరు చెప్పిన నేను ఒప్పుకోను, నా ప్రభు కొరకు నా నీతిని విడిచిపెట్టాను, నా ప్రభు కొరకు మరణం వరకు నేను యథార్థతను విడిచిపెట్టాను, ఆయన గురించి చెప్పకుండా నేను దాచుకోను. ఇంటి తీర్మానంలో ఉన్నాడండి. ప్రభు నా కొరకు మరణించి సమాధి చేయబడ్డాడు. నా కొరకే పొందిన శ్రమలు మామూలు కాదు, నా కొరకే పొందినటువంటి కష్టాలు బాధలు మామూలు కాదు. మనం కూడా చెప్పాలి, నేను కూడా యథార్థంగా బ్రతుకుతా ప్రభు కొరకు. యథార్థత విడిచిపెట్టి మన ఇష్టం యథార్థత లేదు, నీతి లేదు, న్యాయం లేదు అన్నట్టుగా కాదు మనం జీవించాం. యథార్థమూడడం ఒక ఆయన చెప్పాడు, కడపలో మైనార్టీ ఆఫీస్కి వెళ్తే ఆయన 2000 3000 అడిగినాడు అప్లికేషన్ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి పోయేదానికి. ఇక్కడ ఇనిషియల్ వేస్తే ఆ టేబుల్కి పోతుంది. అది దానికి 2000 3000 అడిగినారు. అది ఇచ్చాడంట మన బ్రదర్ ఒక ఆయన. ఎవరు ఆయన? చర్చిలో సంఘపెద్ద, సిఎస్సి చర్చిలో సంఘపెద్ద. ఆ డబ్బులు అడిగింది. నీతి ఉందా, యథార్థత ఉందా? అరే క్రైస్తవ చర్చని కనబడుతున్నారు, కర్మే ప్రార్థన మందిరం అది కనబడుతుంది. అది మరి కనబడుతుంటే దానిపై కూడా లక్ష్యం తీసుకుంటున్నాం. యథార్థత లేదు, నీతి లేదు. క్రైస్తవుడు అమ్మా నిద్రపోతుంది కదా, లేపండి వాళ్ళు కుర్చీ మీద కూర్చొని నిద్రపోతున్నారు, లేపండి వినడానికి వచ్చినారు, ఒక గంట సేపు వినండి. ఏమన్నా యథార్థత ఎక్కడుంది? అన్ని సుఖం ఉన్నాయి, ఏమైనా తప్పు ఉందా? నీకు మంచి జీతం ఉంది, చర్చి కొరకు లంచం తీసుకుంటున్నావు. నీ పేపర్ నువ్వు సాక్షి చేసేటోడు కూడా కాదు, ఈ పేపర్ నీకు వచ్చేటికి పంపించేటోడువే. ఇక్కడ ఎంత దారుణమైనటువంటి స్థితి అండి క్రైస్తవులు అంటే. ఎట్లా బతుకుతున్నామా? ఇక్కడ యథార్థతను విడవక ఉన్నాడు యోబు, కష్టంలో కూడా, మరణాపే పరిస్థితుల్లో కూడా. అందుకే చివరిగా చూడండి, అలాంటి వ్యక్తి ఏం పలుకుతున్నాడు? 18వ అధ్యాయం. అలాంటి వ్యక్తి ఏం పలికే మాటలు 18వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. 25-26 వచనాలు కాదమ్మా, క్షమించండి, 19వ అధ్యాయము 25-26 చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదను, నా మటుకు నేనే చూసేదను, ఎవరు కాదు, నేనే గంగాలని చూసేదను. ఎంత గొప్ప నిరీక్షణ ఏంటి? నిరీక్షణ ఉందా? బతుకుతాడు నిరీక్షణ ఉందా? చర్మం అంతా ఊడిపోయింది, కూర్చోడానికి కష్టం ఉంది, పడుకోవడానికి కష్టం ఉంది, తినడానికి కష్టమే, ఎవరి నుంచి పట్టుకొని లేవడానికి కష్టమే, శరీరం లేదు. కాలిపోయిన మనిషిని చెప్పడం చూశారు మీరు, కాలిపోయిన మనిషికి చర్మం ఉండదు పైన, వాళ్ళు పట్టుకున్నట్టుగానే మరి ఆయన వాడుకున్నట్టు చర్మం అంతా చీకిపోయింది. ఆయన అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. మనం చెప్పాలి, మన కొరకై సజీవుడే నా దేవుడు పరలోకానికి వచ్చి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణం పొందినందుగా విధేయతను చూపించి శిక్ష భరించి మరణించి సమాచారం తిరిగి లేచాడు. తిరిగి లేచిన సజీవుడు అనేటువంటి దేవుడని యోబు గుర్తించాడు. నా విమోచకుడు సజీవుడు. నేను ఈ స్థితిలో ఉన్నాను, అయితే నేను చనిపోయిన తర్వాత ఆయన కనులారా చూస్తాను. చూచాడా? చూడండి 42వ అధ్యాయం చూసినాడు. చూడండి 42వ అధ్యాయము 42వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఆయన?
5వ వచనం చూడండి. వినికిడి చేత నిన్ను వినికిడి చేత నిన్ను కూర్చొని వార్త నిన్ను వింటిని వినికిడి చేత వింటున్నాం. ఇప్పుడు కూడా మనం కూడా కన్నడాలు చూడలేసుకోవడం చూసారు ఎవరన్నా? చూడలే. వాక్యం వింటున్నాం, వాక్యం ద్వారా చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఇప్పుడు నేను కన్నడాలు నేను చూస్తున్నాను. చూశాడంట దుమ్ములో బూడిదలో దుమ్ములో కూర్చొని ప్రభుని చూశాడంట ఆయన. ఎంత గొప్ప బాధ్యత అండి ఇది. మన నిరీక్షణ ఉండాలి. ఈ తీర్మానంతో కష్టమైన మనకి ఏం కష్టం లేకపోయినా సుఖంగా చూడండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఏమైంది? కష్టం వచ్చిందా? వ్యాధి వచ్చిందా? బలహీనత వచ్చిందా? ఊళ్ళో లేవా? ఏమైనా తిండికి లేదా? నడడానికి లేదా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వాన్ని ప్రేమించేది నేర్చుకోలేదు. అన్నిటిని ప్రేమించేది నేర్చుకున్నావు కానీ ప్రభుత్వాన్ని ప్రేమించేది నేర్చుకోలేదు. అందుకే తీర్మానం లేదు. పిల్లరా, యోబు యొక్క ఆ బలమైనటువంటి ఆ తీర్మానం 13వ అధ్యాయం చూడండి. అది యోబు గ్రంథం 13వ అధ్యాయము 17వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత గొప్ప తీర్మానం అండి. చంపినా పర్లేదు, నేను మాత్రం ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. ఇంకో మాట, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని చూపడుతును. చూడండి ఎంత గొప్ప మాట అండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు చూస్తాను, నా దేవుడు నా కొరకు ప్రలోభాన్ని సిద్ధపరచండి, రుజువు చేస్తాను అంటున్నాడు. ఏంటి ఎక్కడ రుజువు చేస్తావు చెప్పు అంటే, రుజువు చేస్తాను. చేశాడు, చూపించాడు. కోల్పోయినంతా మళ్ళా పొందినాడు. చనిపోయిన పిల్లలందరినీ మళ్ళా సమకూర్చుకున్నాడు. ప్రభువును కళ్ళాలు చూస్తానన్నాడు, చూశాడు. నా ప్రభువును చంపినా పర్లేదు, మరణమైన జీవమైన ప్రభు ప్రేమనుడు నన్ను ఎడబాపనేరదు పోలన్నాడు. ఇదేమా ప్రభు కొరకు నేను మరణమే ఇష్టమే కానీ వెనకాడను. అదే మన ప్రార్థన వీడియోలో కూడా చెప్పాను. 6వ అధ్యాయము మరి నెహమ్యా కూడా చెప్పాడు. నా ప్రభు పని కొరకు నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాను. వాళ్ళు సంపదను బెదిరిస్తున్నారు, అయితే నేను వెనకంజ వేయను. వాళ్ళు చంపినా పర్లేదు, నా ప్రభు కొరకు నేను వెనకంజ వేయను. నేను తిరిగితనంతో వెనక్కి వెళ్ళను, నా ప్రభు కొరకు ముందుకే వెళ్తానంటాడు. అటు తీర్మానం అండి. ఇటు తీర్మానం మనం కలిగి ఉండాలి. యోగుకున్నటువంటి ఏం నిరీక్షణ ఉండాలి? యోగుకి ఏమి నిరీక్షణ చెప్పండి? ఏం లేదు. ఎవరు దగ్గరికి రావట్లేదు. భార్య కూడా తృణీకరించింది. భార్య కూడా దగ్గరికి వచ్చిందో తృణీకరించి వెళ్ళిపోయినట్టుంది. వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా వెళ్ళకండి. మీ భర్తలకు ఏమైనా కష్టమైతే నువ్వు బాగే వరకు నేను అక్కడే వస్తా, నువ్వు బాగైన తర్వాత ఫోన్ చేయి వస్తానా అన్నట్టుంది ఇప్పుడు ఈ యోగు భార్య. కానీ వీడారా ఒక తీర్మానం, ఆ తీర్మానం యోగ తీర్మానంతో గొప్పది. రెండింతలు ఆశీర్వాదం పొందాడు. రూత్ ఏమో తీర్మానం చేసుకొని దేవుని ప్రజలతో ఐక్యపరచబడింది. ఎస్తేరు తీర్మానం నిలిచిండి, తన ప్రజలకు క్షేమం కలిగించింది. సౌలు తీర్మానం కలిగింది, ప్రజలందరూ రక్షించడానికి సహాయపడుతూ వచ్చాడు. యోగ తీర్మానం కలిగి రెండింతలు ఆశీర్వాదం పొందాడు. 5వదిగా మరి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ అధ్యాయము 31వ వచనం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారా నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవా ప్రతిష్ఠితమగును, లేదా దాని బదులుగా దాన్ని అర్పించడానికి ఒక తీర్మానంతో యుద్ధానికి వెళ్ళాడండి. యోఫ్తా అనేటువంటి యవనస్తుడు తీర్మానం చేసుకున్నాడు దేవుని దగ్గర. ఎట్లా చేసుకున్నాడు? 11 చదవండి. 11 ఏమన్నా దగ్గర కాబట్టి గిలాదు ప్రజలతో వెళ్ళినప్పుడు జనుడు తమకు ప్రధానిగాను అధిపతిగాను నియమించుకొని అప్పుడు గమనించండి, అప్పుడు మిస్పాలో యెహోవా సన్నిధిని చెప్పుకున్నాడు.
సంగతి అంతా చెప్పినాడు. ప్రభువా, నన్ను ఒక దినం త్రోసివేశారు ఈ ప్రజలే. నువ్వు మామూలు భార్య పుట్టినోడు కాదు, నీవు వ్యభిచారి పుట్టావు. మా ఇంట్లో నీకు స్థానం లేదు, మా ఊర్లో స్థానం లేదు, మా గ్రామంలో మా మండలంలో నీకు స్థానం లేదు, వెళ్ళిపో అని వెళ్ళగొట్టానండి. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నిన్ను అది నువ్వు వెళ్ళగొట్టాను, నువ్వు మా ఊరికి రావాలి, మళ్ళీ నువ్వైతేనే బలవంతుడు కనుక నువ్వైతేనే జయమిస్తావు, జయం పొందావని పిలుచుకొచ్చినప్పుడు చెప్పిన మాట ఇది. వాళ్ళ దగ్గర తీర్మానం చేసుకొని, మరి నన్ను మళ్ళా నిలబడతారా, మళ్ళీ ఇక్కడ ఉంచుకుంటాను, లేదు మిమ్మల్ని న్యాయపతి పెట్టుకుంటాం అన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. అప్పుడు తీర్మానం చేసిన తీర్మానమే ఇది. ప్రభువా, ఇదిగో నేను యుద్ధానికి వెళుతున్నాను, నేను జయించి వచ్చిన తర్వాత ఎదురు వచ్చినప్పుడు ఎవరైనా సరే నా ఇంట్లో ఏదైనా మరి మనిషి కానీ జంతువు కానీ ఆయన చెప్పలేదు, కానీ ఏదైతే ఎదురు వస్తుందో దాన్ని నీకు సమర్పిస్తానని చెప్పుకున్నాడు. సమర్పిస్తానని చెప్పుకున్నాడు. తీర్మానం చేసుకుని వెళ్ళాడు. దేవుడు విజయం ఇచ్చాడు. ఇంటికి తిరిగి వస్తా ఉంటే ఎవరు వచ్చారు ఎదురుగా? ఊళ్ళోకి రాలే. తన ఒక్క కూతురు, ఏకైక కూతురు వాళ్ళ నాన్న ఎదుర్కొని వచ్చింది. మా నాన్న విజయం పొంది వచ్చినాడు అంటారు, కానీ ఆయన చేసుకున్న తీర్మానం ఏమి తెలియదు. మా నాన్న విజయం పొంది వస్తున్నాడు అని పరిగెత్తి తమ్ములతో నాట్యములతో గంతులు వేసుకుంటూ వెళ్ళింది వాళ్ళ నాన్న ఎదుర్కోవడానికి. ఇప్పుడు మాట తప్పాలా, మాట నెరవేర్చాలి. ఏమండి, దేవుడు గారు మా ఒప్పుకున్నాడు. మనమైతే ఖచ్చితంగా 100% ఇంకోటి ఏదైనా ఇస్తాను, ఇంకోటి ఏదైనా ఇస్తాను అని మనం ఖచ్చితంగా చెప్తాం. పోయిపోయి ఉప్పుగా పొద్దున బలియాలన్నా ఇవనే ఇవ్వం. ఒకవేళ నీ విండో నీ బంగారు అడిగినాడు కూడా రాత్రి లేపి, అమ్మా అయ్యా నీ చేతులు 500 ఇస్తావా, నీ మెడలో ఉన్న నెక్లెస్ ఇస్తావా అంటే కలలో, ఒకవేళ కలలో కూడా మనం వద్దంట. మామూలు కాదు. తీర్మానం చూడండి, 15వ కీర్తనలో 15వ కీర్తన 15 మాట ఉంది. 15వ కీర్తన 4వ వచనం చూడండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులతో సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పు. ఎవరు ప్రమాణం చేసిన వాడు? ఎవరైనా సరే దేవుని పిల్లలంటే నీవు నేను ప్రమాణం చేసినావంటే, అందుకనే మలాకి గ్రంథంలో చెప్పాడు, మీరు దొంగలు ప్రమాణం చేస్తున్నారు, ఇస్తామంటున్నారు, 10వ భాగం అని చెప్తుంటే 10వ భాగం తేవడం లేదు, పండిన దాంట్లో తేలేదు, పుట్టిన దాంట్లో తేలేదు, ఏమి తేవడం లేదు, మీరు దోచుకుంటున్నారు, దేవుని దగ్గర మోసం చేస్తున్నారు, దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నారు అన్నాడు. అయితే ఇక్కడ యువత తన సొంత కుమార్తెను ఇవ్వడానికి ఇప్పుడు వెనకంజ వేయలేదు. ఎవరంటే వాళ్ళు, అతడు ప్రమాణం చేయగా కలిగి మరి నష్టం కలిగిన మాట తప్పరు. కనుక నష్టమైంది. ఇప్పుడు కుమార్తెను వదిలి అర్పించాలి, అయినప్పటికీ మాట తప్పలేదు. అబ్రహాం మాట తప్పాడా? హన్నా మాట తప్పిందా? యెఫ్తా మాట తప్పాడా? మరి ఎన్నిసార్లు మాట తప్పలేదండి? ఎన్నిసార్లు మాట తప్పలేదు? మనం ఎన్నోసార్లు మాట తప్పాము, బొంకినాము. మాట ఇచ్చినప్పుడు మనం కట్టుబడి ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు 10వ భాగం తీసుకురండి, మీ పంటలో తేండి, మీ పొలంలో తేండి, మీరు సంపాదించిన సంపాదనలో తేండి అంటున్నాడు. ఆ విషయంలోనే మనం తప్పిపోతున్నాం. ఇట్లాంటివి అయితే అసలు తట్టుకోలేము. ఇక్కడ యెఫ్తా యొక్క తీర్మానంలో మరి తాను నిలిచి ఉన్నాడు. మరి వాళ్ళ కూతురు కూడా అంటుంది, వాళ్ళ కూతురు కూడా అలాంటిదేనేమో. చూడండి అక్కడ ఆ కూతురు ఏమంటుంది? 36వ వచనం చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులను అమ్మోని మీద పగ తీర్చుకుని ఉన్నావు అని చెప్పాను. యెహోవా తన ప్రజల మీద, తన ప్రజల కొరకు, దేవుని ఇశ్రాయేలు కొరకు అమ్మోని మీద విజయం ఇచ్చాడు. కనుక నువ్వు ఏ మాట నేను తీర్మానం చేసుకున్నావో దానికి కట్టుబడి నేను కూడా ఉంటా. ఎంత మంచి కుమార్తె అండి! ఇలాంటి కుమార్తెలు, ఇలాంటి కుమారుడు మనకు కావాలి. అలాంటి వారికి సిద్ధపడాలి మనం. బిడ్డరా, మరి ఆ తండ్రి తీర్మానం చేసుకున్నాడు, కుమార్తె కూడా తీర్మానాన్ని ఏకీభవిస్తూ ఉంది. బిడ్డరా, ఏ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులో పాల్పొందడానికి వచ్చిన నీవునే
ఇలాంటి తీర్మానం మనం చేసుకోవాలి. మనకి వీళ్ళకి వచ్చేటువంటి కష్టాలు ఎవరికైనా వచ్చాయో చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా ఇక్కడ మొదలుకుని అక్కడ దాకా ఎవరైనా చెప్పండి. ఇప్పుడు మనం రూతును చూసాము, ఎస్తేరును చూసాము, పౌలు చూసాము, యోగును చూసాము, యోక్తాను చూసాము, 5 మందిని. వీళ్ళకి వచ్చిన కష్టాలు ఎవరికైనా మీకు వచ్చాయి? నాకైతే ఇప్పుడు రాలేదు. వస్తే తట్టుకోగలమా? తట్టుకోగలమా? లేదు. ఇడారా మరి దేంట్లో తగ్గిపోతున్నాం? చిన్న చిన్న వాటికి తగ్గిపోతున్నాం, చిన్న చిన్న వాటికి మొక్కుతున్నాం, చిన్న చిన్న వాటికి వెనకని వేస్తున్నాం. దేవుడు ఒకరు లెక్క అడుగుతాడు. విడాలా మరి ఈ యెఫ్తా యొక్క తీర్మానంలో మనం కూడా ఇచ్చుకోవడానికి పోతున్నాడు. 6 మొదటి సమయంలో గ్రంథము 1వ అధ్యాయము 11 వచ్చి మనకు తెలుసు ఈ సంగతి. దావీదు మొదటి సమయంలో గ్రంథం 1వ అధ్యాయము దావీదు అంటున్నాడు. మొదటి సమయంలో గ్రంథము 1వ అధ్యాయము అన్నా ఉంది అక్కడ. చదువు 11 వచ్చింది. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసినట్లా వాని తల మీదకి క్షౌరముగా తండ్రిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానికి యెహోవాకు అప్పగింతులని మొక్కుబడి చేసుకున్నదే. విడారా మనం ఎన్నోసార్లు మొక్కుబడి చేసుకుంటాం. మొక్కుబడి మాత్రం చివరి తీర్చలేమా? మొక్కుబడి చేసుకుంటాం వచ్చేంత వరకు. అది వస్తే ఇదిగో ఈ డబ్బు వస్తే, ఈ ఆదాయం వస్తే, ఈ పంట పడితే, ఇదిగో ఇది వస్తే నేను ప్రభా మరి నీకు ఇచ్చేస్తా అని ఒప్పేసుకుంటాను. కానీ వచ్చిన తర్వాత అమ్మో ఇది ఇవ్వాలనే, అమ్మో ఇన్ని డబ్బులు ఇవ్వాలి మందిరానికి వేయమమ్మ, నేను తేవాలా, ఇంత వద్దులే, అంత ఏం చేస్తారు వాళ్ళు? మందిరంలో చాలా డబ్బులు ఉంటే ఎంతమంది వేస్తుంటారులే. ఈ మన ఆలోచన. వీడారా మొక్కుకునేటువంటి మొక్కుబడి చెల్లించకపోతే ఎట్లా చేసుకుంటాడు ఆయన. నువ్వు మందిరానికి రావాల్సిన అవసరం లేదు. ఇంకెట్టో డాక్టర్ ప్రేరేపిస్తాడు, డాక్టర్ దగ్గర పెట్టాడు చేస్తాడు, లాయర్ దగ్గరికి వెళ్ళాడు చేస్తాడు, లేకపోతే ఎక్కడికో బంధువులు పిలుస్తారు, లేకపోతే బంధువులు వచ్చి పడతారు, వాళ్ళకి బట్టలు పెట్టాలి, వాళ్ళకి ఛార్జీలు ఇవ్వాలి, మొత్తం అయిపోతుంది. ఏదో దేవుడు జోగు కాల్ చేస్తాడు. కనుక ఇక్కడ మరి చదివిన మాట అంటే మరి హన్న తాను ఏదైతే మొక్కుబడి చేసుకుందో దాన్ని ఇచ్చేసిందా లేదా? చూడండి అక్కడ 1వ అధ్యాయము 24-25 వచ్చిన పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడుగా ఆమె పాలు ఎత్తుకొని 3 కోడెలను తోడి పిండిని ద్రాక్షారసం తిత్తిని తీసుకొని శిలోహుని మందిరానికి వచ్చాను. 3 ఏళ్ల వరకు సేవకుడు మర్చిపోయిందండి. ఇక్కడ ప్రార్థన చేయించుకొని పోయింటారు. అన్నా అంకుల్ ఇక మా ప్రార్థన చేసి పిల్లలు లేరండి, ఇదిగో మా పొలము సరిగ్గా పండట్లేదు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దశభావం దేవుడికే అని ప్రార్థన చేయించుకొని తీర్మానం చేసుకుని వెళ్తారు. అది పండిన తర్వాత సంవత్సరం అవుతుందిగా, చలికాలం అయిపోయి, ఎండాకాలం అయిపోయి, వర్షాకాలం అయిపోయి, పంట కోసావు, నడుచుకున్నావు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మయ్య ఈ సంవత్సరం ఇంత పడ్డది. సేవకుడు ప్రార్థన చేశాడు, సంఘం ప్రార్థన చేసింది, ఆ తర్వాత మర్చిపోతాం. ఇస్తామని చెప్పాక అది మాత్రం మర్చిపోతాం. ఉంటుంది మనసులో, కానీ బయటికి చెప్పాం. ఇస్తామనేది మాత్రం ఇవ్వకుండా దిగబట్టుకుంటాం. కుక్కలు పంపిస్తాడు, పంది కుక్కలు పంపిస్తాడు, ఎలకలు పంపిస్తాడు, అని తినేస్తాయి. నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు దానికి 400గా దేవుడు నీ దగ్గర నుంచి లాగేస్తాడు. జాగ్రత్త, మొక్కుబడిని వెనక్కి తీసుకోకూడదు. చూడండి హిందువులు మరి ఏమి పరచలేదుగా. ప్రభు 10th క్లాస్ పాస్ అయితే ముందు వరేసుకుంటారయ్యా, రెండు కలిసి ఏం చేస్తాడని తీసుకునేది కాల్చిపడేది వరకు వస్తాయి. అది ఖచ్చితంగా ఇచ్చొస్తారు. ఎందుకు ఊళ్ళు తిరిగి రావచ్చు అని పిల్లలు. నాన్న పాస్ అయినా ఒక 500 తిరుపతికి పోవాలి, లేకపోతే అటుకి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నా మొక్కుబడి, లేకపోతే నీకు సాపవుతుంది చేస్తాడు. వాడు భయపడి తెలియదు, అమ్మో వీడు మొక్కుకున్నాడు అంటాడు. అమ్మా 1000 రూపాయలు ఇచ్చేసేవాడికి వాడు తిరుపతి
పోతాడు జలసాగా స్నేహితులు బీర్లు బార్లు తాగి అక్కడ తిరిగి ఎక్కడ పోతాడు కొను పడుచుకొని వచ్చింటాడు. వాడు తిరుపతి కూడా పోయింది. ఇది వాడి మొక్కుబడి. వాళ్ళకంత భయం ఉంది, మనకు లేదా భయం. అరే దేవుడు చూస్తున్నాడు, జీవగల దేవుడు, ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు. దేవుడు చూస్తున్నాడంటే భయం కూడా లేదు నాకు. వీడారా భయం కలిగి తీర్మానంలో నిలిచిద్దాం. చిన్న పిల్లవాడిని పాలు ఇచ్చిపెట్టగానే ఎన్నేళ్ళు పాలు ఇచ్చేవాడు ఇస్రాయల్ అంటే మినిమం 2 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళంట ఇస్రాయల్ పాలు వాళ్ళకి. మనం 6 నెలలకే ఇక వాడికి పాలు కూడా ఏమో, ఆ పిల్లలకి పాలు ఏమో 6 నెలలకి కొంతమంది తీసేస్తుంటారు. ఇస్రాయల్ 2 ఏళ్ళు పాలు పెంచిన తర్వాత ఆ పిల్లల్ని 9 పిండిని మేకలు కోడలు తీసుకొని మందిరానికి వచ్చి ఏం చేసింది? చదవండి 25 వచ్చిన వారు ఆ కోడను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతను తింటాను, నా ఏళ్ళవాడైనా నా ఏళ్ళవాడా నా ఏళ్ళవాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆయన మర్చిపోయాడు పాపం. గుడ్డు కళ్ళు కనపడదు, ముసలోడు అయినాడు, కళ్ళు కనపడతలేదు. అప్పుడు ఆయన ఎవరిపై ఆయన చూస్తున్నాడు. అన్నా అది అనుకోవాలి, నేనే ఇదిగో 2 ఏళ్ల క్రితం నేను ప్రమాణం చేశానే, నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు కోరుకునేది నీ కరుడు కాక నేను ప్రార్థన చేశావుగా, అది ఆమె నేనే. నాకు ఒక కుమారుడు ఇచ్చాడు, వాడు పెద్దోడు అయినాడు, 2 ఏళ్ళు అయింది, ప్రభుకి ఇస్తా అని చెప్పాగా ప్రభు దగ్గర తీసుకొని వచ్చా. అప్పుడు ఆయన అనుకుంటాడు, అమ్మ 2 ఏళ్ళు అయినా గుర్తుపెట్టుకుంది ఏమన్నా, మనమైతే మర్చిపోతాం. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? కాబట్టి యెహోవాతో నేను మనం చేసినది ఆయన అనుగ్రహించాడు, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా ప్రతిష్ఠించుతున్నాను. అమ్మ అప్పుడే ఎందుకమ్మా, పిల్లోడు కదా, ఇంకొంచెం ప్రత్యేకత తీసుకురా వింటాడేమో. లేదు 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 నేను ప్రతిష్ఠిస్తానని చెప్పాను. దేవుడు చూసుకుంటాను. వాడి ఆలన పాలన 2 ఏళ్ల పిల్లోడి మందిరంలో వదిలిపెడితే ఆలన పాలన ఎవరు చూడండి? ఆయన ముసలోడు అయిపోయినాడు, వీళ్ళేమో దుర్మార్గులు అయిపోయినారు కొడుకులు. ఈయన ముసలోడు అయిపోయాడు. ఎవడు ఆ కష్టమైన పిల్లలకి బట్టలేంటి, ఉతకడం ఏంటి, భోజనం ఏంటి, ఏంటి ఎవరు చూస్తారు? అయ్యేంటి ఏమి లేదు, నాకు సంబంధం లేదు, ప్రభువా నీ ఇష్టం. భక్సింగ్ గారు అరవింద్ గారిని పెళ్లి చేసినప్పుడు కర్నూలు భక్సింగ్ గారు కర్నూలు దైవసేవుడు అరవింద్ గారిని పెళ్లి చేసినప్పుడు ఆయన దేవరం పెళ్లి చేసిన తర్వాత అదే రోజు రాత్రికి జ్వరం వచ్చిందంట ఆమెకి. అదే రోజు జ్వరం వచ్చిందంట ఆమెకి, సిస్టర్కి, రోజా సిస్టర్ ఆమె పేరు ఉంది ఇప్పుడు కూడా. అప్పుడు ఆయన భక్సింగ్ గారికి, అన్న ఆమెకు జ్వరం వచ్చిందంటే నాకు తెలియదు, నీవు చూసుకోపో అన్నాడు. ప్రమాణం చేసావుగా, ఇప్పుడు నీ భార్య అయింది, ఇంతవరకు పక్క రూమ్లో ఉండింది, అక్కడెక్కడ ఉంటుంది, సేవ తరబెడుతుంది, ఇప్పుడు నీ భార్య అయిందిగా, నువ్వే చూసుకో. కనుక ఇప్పుడు ప్రభు దగ్గర వచ్చి చెప్తా ఉంది, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, నాకు సంబంధం లేదు, నీవే చూసుకో. పిల్లలు వదిలిపెట్టిపోయింది. మనం వదిలిపెడతాము, అమ్మో ఏమైపోతాడో, ఏం తింటాడో పెట్టాడు, ఏం తాగుతాడేమో, ఎక్కడ నిద్రపోతాడేమో తెలియదు, ఒంటరి పడిపోవాల్సి వస్తేమో. సేవకుడు అందరూ ఆ ఇంట్లో పడుకుంటారు, ఈడెవరు పడుకోవాలి? ఆడప్పుడే పడుకోవాలి. 2 ఏళ్ల పిల్లోడు ఇక్కడ పడుకోవాలి. వాడికి పరుపు ఏంటి, వాడికి ఏదైనా బాత్రూమ్ అవసరం ఉంది, ఎవరు తోడు? ఇవన్నీ ఆలోచించారు. ప్రభు చూసుకుంటాడు, ఇచ్చినోడు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు. ఇంత ధైర్యం ఉందా మనకి? ఏమండి, ఇంత ధైర్యం ఉందా మనకి? తీర్మానం అట్లాంటి తీర్మానం ఉండగలమా? ఇప్పుడెందుకులే, మర్చిపోయింటాడు ఆయన. 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ అప్పటికంతా వాడు రాడ్ తీరింటాడు అన్నింటిలో. అప్పటికంతా వాడు రాడ్ తీరింటాడు అన్నింటిలో, అబద్ధాల్లో, మోసాల్లో, గుడికాల్లో, అన్నింటిలో రాడ్ తీరింటాడు. ఒరే బాబు నిన్ను దేవుడికి ప్రతిష్ఠించాను రా నువ్వు అంటాడు వాడు. అప్పుడు కనుక ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్ఠతలో నిలిచి ఉన్నది, మాట తప్పలేదు. దేవుని బైబిల్ కలిగిన స్త్రీ కాబట్టి మాట తప్పలేదు కనుకనే, వదిలిపెట్టింది కనుకనే ఆయన మరలా కుమార్తెను ఇచ్చినాడు దేవుడు. పిల్లరా చూడండి, అక్కడ ఆ మాట చదువుతాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతికిన దినములన్నిటిలో వాడు యెహోవా ప్రతిష్ఠితుడని చెప్పాను. ఏం చెప్పింది? ఒరే బాబు ఇక నాకు సంబంధం లేదు, నా కొడుకు కాదు ఇప్పుడు నువ్వు, నేను కన్నాను కానీ 2 ఏళ్ళు నీకు తల్లిని, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు? ఇదిగో నీ దేవుడు. నువ్వు ఏం మాట్లాడుకుంటేమో తెలియదు,
ఈ సాప్ మీద కూర్చోబెట్టిపోయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమున్నాయి? ఏముండవు. తంగురులు, చిత్తాకులు, సాపులు ఇవే ఉంటాయి. వాడికి ఎవరి స్నేహం అంటే దేవుడే స్నేహం. ఏమంటే ఇది సాధ్యమేనా? కానీ దేవుడు అన్న సాధ్యపరుచుకున్నది. వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఒకసారి వచ్చి మళ్ళా కొత్త కొత్త గుడ్డలు తీసుకొని వచ్చి పిల్లడికి స్వీట్లు అవి తీసుకొచ్చి ఇచ్చిందేమో. సంవత్సరానికి ఒకసారి పంట కొత్తారుగా. అమ్మో నా కుమారుడు సంవత్సరం ఏం తిన్నాడు ఏమో తెలియదు, తీసుకెళ్దాం, ఇదిగో అంజర్ పళ్ళు తీసుకెళ్దాం, ఇదిగో ఆ పళ్ళు తీసుకెళ్దాం, ఈ పళ్ళు తీసుకెళ్దాం, ఇదిగో ఈ స్వీట్ నాకు కొడుకు ఇష్టం, ఇదిగో అది నాకు ఇష్టం, తీసుకెళ్తాం. హాస్టల్ పిల్లలు అంతేగా తీసుకెళ్తాం, ఒక సంచలనం తీసుకెళ్తాం పిల్లలకి. అట్లనే సంవత్సరానికి ఒకసారి అన్నమ్మ కొడుకు కోసం తీసుకెళ్తాం. ఎంత గొప్ప తీర్మానం. రెండు చివరిగా చూసి ముద్రిద్దాం. ముందు మరి 132వ కీర్తన 132వ కీర్తన 3, 4, 5 వచ్చిన 132వ కీర్తన. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎవరు చేశారు మొక్కుబడి? సదిలో వారి దేవుడు చేశారు. గడియలో దావీదు. అదే చెప్పాలి. యాకోబు యొక్క దేవుడికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము నేను చూచు వరకు నా వాసమైన స్థానమైన గుడారాన్ని ప్రవేశించను. నేను పనులు మంచం మీదకి ఎక్కను. నా కళ్ళకు నిద్ర రానియను. నా కళ్ళకు కునిపాటు రానియను. ఎంత గొప్ప తీర్మానం ఇది. మరి దేవదారు కళలతో చేయనటువంటి మరి ఇళ్లలో మనం జీవిస్తుంటాము. ఏమంటే ఎప్పుడైనా నిశ్చయంగా అడుగుతున్నాను, అన్నా ఇక్కడ మందిరంలో వర్షం వస్తుంది, కాదుంది, ఎవరు చేస్తున్నారని ఎవరైనా అడిగారు? ఇక్కడ ఎవరైనా అడిగారు? నాకెప్పుడు మా ఇల్లు బాగుంది అన్నా, ఇదిగో దీని కొరకు నేను ఇది తీసుకొస్తాను, ఇక్కడ కాదుంది, ఇదిగో మందిరంలో అది బాగలేదు, ఇది తీసుకొస్తాను. ఇప్పుడు దావీదేంటి? ఆయన అధికారి కాబట్టి రాజు కూడా తెస్తాడండి. మాకేముంది? ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి. యాకోబు దేవుడు బలిష్ఠుడు. మన ఇల్లు శుభ్రంగా ఉన్నాయి, మన ఇల్లు నీట్గా ఉన్నాయి. ఇక్కడ వర్షం వస్తే గాలి వస్తే టప్ప కొట్టుకుంటాయి, వర్షం వస్తే లోపల మొత్తం నీళ్ళే. ఎప్పుడైనా ఆలోచించామా? సరే, ఏం ఆలోచించలేదు. ఎప్పుడైనా ప్రార్థన చేశారు? ప్రభా మందిరం కాదుందయ్యా, ఎట్లయినా వాళ్ళ పెద్దలకి మంచి మనసు కలిగించి దాన్ని రిపేర్ చేసినప్పుడు సాయం చేయ ప్రభా, ఇదిగో దాని కొరకు నేను ఇది సమర్పించుకుంటున్నాను చెప్పావా? అంటే దాంతో మాకే పిల్లలు ఆడే చూసుకుంటారు. మన పని ఏంటిది? దేవుడి మందిరం మందే. ఎప్పుడైనా ఆలోచించామా? దావీదు ఆలోచిస్తున్నాడు, అయ్యో ఇంత గొప్ప నగరంలో నేను జీవిస్తున్నాను, మంచి ఈసారి సోఫా ఉంది, ఊగడానికి బియ్యా ఉంది, పడుకోవడానికి మెత్తని దిండ్లు ఉన్నాయి, పడుకోవడానికి మంచి సోఫాలు ఉన్నాయి, మందిరానికి వయసు ఏముంది, కూర్చుంటే ఇరిగిపోతున్న కుర్చీలు, అట్లాంటి కుర్చీలు తెచ్చినారు. కొంచెం లావు మంచి కూర్చుంటే ఇరిగిపోతుంది, అట్లాంటి ఉన్నాయి. కనుక ఇక్కడ దావీదు అదే బాధపడుతున్నాడు. ప్రభువా, నా దేవుడి నివాస స్థలం చూడడానికి చూసేవారు, స్థలం చూసేవారు, నేను నివాసం చూసేవారు, నా గుడారంలో నేను ప్రవేశించాను. నాకు నా కళ్ళలో కురుపాటు రానియను, నేను మంచం మీదకి ఎక్కాను, నాకు నిద్ర రానియను. ఎంత గొప్ప తీర్మానంతో ఉన్నాడండి. దేవుడి మందిరం కూర్చున్నటువంటి చింత. చివరిగా ఈ తీర్మానం మనకు కావాలి. దేవుడి టెన్షన్ కూర్చున్నటువంటి చింత. ఇంత మంచి మంచి వస్త్రాలు కట్టుకొచ్చుకుంటాము, వేరు పెట్టుకొని, అన్న చేపలు తింపేయండి, ఇదిగో నేను ఇస్తాను, ఒక 5,000, ఒక 2,000 ఇస్తాను, ఒక 1,000 ఇస్తాను, ఎవరైనా చెప్పారు? మంచి మంచి బట్టలు వేసుకొచ్చుకోవడానికి ఇక్కడ అటునే కూర్చొని పోతాం. ఏమంటే తీర్మానం ఉందా? మందిరంలో ఏమైనా కనసేపు కూర్చుంటాము, ఉతికేసుకుంటాం, మనకేమి దాంతో మాకేమి ఉంది, సాబంతో మాకేమి, కుర్చీలు బాగాలేకపోతే మాకేమి, పైన కాలితే మాకేమి. దేవుడి మందిరం కూర్చోటువంటి చింత ఉండాలి. దావీదు అదే అలాంటి ఆశ కలిగిన వాడు. నేను నిద్రపోను, ఏదో ఒకటి చేయాలి. చేశాడు. కట్టలేకపోలేదు కానీ దేవుడు కట్టడానికి దేవుడే అనుమతి ఇవ్వలేదు. నీవు కట్టడానికి వీల్లేదు. నీవు నీ చేత యుద్ధాలు జరిగించావు, రక్తం ఒలికించగలవు, కానీ నీ నడుములో పుట్టినటువంటి వాడు
నా మందిరం కట్టించుకుంటాను, నీకు కావాల్సినంత కూడా సమకూర్చమన్నాడు. వెండి బంగారము అన్ని సమకూర్చి పెట్టాడు దావీదు. ఇక్కడ విశ్వాస జీవితం అంటే ఏంటనుకుంటారు? తీర్మానం చేసుకోవాలి. కొన్ని మందిరానికి వచ్చాము, వాక్యం చెప్పినప్పుడు వాక్యానుసారంగా తీర్మానం చేసుకొని వెళ్ళాలి. ప్రభా, నా మందిరానికి ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా, ఇన్ని పనులు ఉన్నాయా, ఇన్ని అవసరాలు ఉన్నాయా? ఈ అవసరాలు ఎదిగినటువంటి వారమే తీర్మానంతో వెళ్దాం. అప్పుడు మనం క్షేమం పొందుతాం. మనకు కలిగినది కొంచెమైనా దేవుడు ఎక్కువ చేస్తాడు. మనకు క్షేమం కలిగిస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు, మన చేతులను దీవిస్తాడు, మన పంటలను దీవిస్తాడు, మన పశువులను దీవిస్తాడు, మన ఉద్యోగాలను దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన పిల్లలను దీవిస్తాడు, మన పిల్లలకు రక్షణ ఇస్తాడు. కనుక బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. కనుక పౌలు ఆ విధంగా మనకి సార్వత్రిక వాళ్ళలో కూడా అదే మాట ఉంది. ఏమన్నది? ప్రభువా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. కానీ నేను ఇప్పుడు జీవించే జీవితం నా కొరకు జీవించాను. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను నీకోసం జీవిస్తాను. నా కొరకు ప్రాణం పెట్టావు. కనుక ఇటు తీర్మానంతో మనం బరులో పాల్పొందాం. ఇటు దేవుడు ఎంతమంది చెప్పారు? ఇప్పుడు మొట్టమొదటి ఎవరు? మొట్టమొదటి రూతు తీర్మానం, తర్వాత ఎస్తేరు, తర్వాత పౌలు, ఆ తర్వాత యోగు, తర్వాత యోఫ్తా, ఆ తర్వాత అన్న, ఆ తర్వాత ఈ తీర్మానం అన్నీ ఒకసారి ఇంటికి పోయిన తర్వాత పేరు రాసుకొని వాళ్ళ గురించి చదవండి. చాలా రాసుకోండి. వచ్చినాడు కూడా చదువుకున్నాడు. నాకెందుకు ఇట్టాడు, మా ముందే తెలుసు కదా, మీకు అంత ముందే తెలుసు, ఏమవసరం లేదు కదా, చాలా మంది అన్నీ తెలుసు. నేను పక్క చెప్తున్నాను, మాకు వచ్చాను అడుగుంది, రాసుకోండా. మళ్ళీ ఇంటి తర్వాత మళ్ళీ పర్సు చేయండి. డీటెయిల్ చెప్పడానికి 7 మంది చెప్పాలని కాదు, కానీ ఇలా క్లుప్తంగా చెప్పాను. వాళ్ళ తీర్మానం నా తీర్మానం కూడా ఉండాలి. ఒక్కరిదైనా సరే, 7 మందిలో ఒక్కరిదైనా సరే అటు తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అటు తీర్మానంతో ప్రభువులను పాల్పొందాం. మా గురించి ప్రార్థన చేస్తాం. జయనప్పుడు